దేవుని ఆ రీతిగా స్తుతిస్తున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? మన మధ్యలో వచ్చి ఇలాగా కూర్చుంటాడంట. హల్లెలూయా! బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడై ఉండే దేవుడు అంటే మనం యథార్థంగా ఆయనను ఆరాధిస్తే హీ విల్ టేక్ ఎ సీట్, మన మధ్యలో కూర్చుంటాడంట. ఆసీనుడై ఉండే దేవుడు అంట. అండ్ వేర్ గాడ్ సిట్స్ దేర్ విల్ బి మిరకిల్స్. హల్లెలూయా! ఎక్కడ దేవుడు కూర్చుంటాడో, ఎక్కడ దేవుడు ఆసీనుడై ఉంటాడో, ఎక్కడ దేవుడు మన మధ్యలో సంచరిస్తాడో అక్కడ అద్భుతాలు చేయకుండా ఉండలేడు, ఆశ్చర్యకార్యాలు చేయకుండా ఉండలేడు, బ్రేక్ త్రూ ఇవ్వకుండా ఉండలేడు. ఎందుకంటే ఆయన స్వభావం ఏంటి? ఆయన ఎక్కడ సంచరిస్తాడో అక్కడ అద్భుతాలు. ఆయన వచ్చి ఏం చేయకుండా పోతాడు అనుకుంటున్నారా? నో. అందుకనే మా మధ్యలో సంచరించువాడా నీకు వందనాలు, నిన్ను నీవు కనపరుచుకో, మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ అని అంటే నువ్వు కనపరుచుకున్నప్పుడు, ఆయన తన్ను తాను కనపరుచుకున్నప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు చూడని కార్యాలు జరుగుతాయి, ఎప్పుడు జరగని కార్యాలు, బండ గోడలు కూల్చివేయబడతాయి. హీ విల్ డూ దట్ బికాస్ హీఈస్ అ గాడ్ ఆఫ్ మిరకల్స్. ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఒకవేళ మీరు అపవాది చేతిలో సంఖ్యల చేత బందీలుగా ఉన్నట్లయితే ఆయన అలాగ రావటంతో ప్రతి సంఖ్యలు అవంతట అవే తెగిపోతాయి. హల్లెలూయా! దట్ ఈస్ వై వి నీడ్ టు ప్రైజ్. వెన్ వి ప్రైజ్ హీ కమ్స్ డౌన్. He comes down and he takes seat amongst us. మన మధ్యలో ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయన ఆసీనుడై ఉండి ఊరికే ఉండి పోడు. ఎవరి జీవితంలో ఎటువంటి అవసరం ఉంది, ఎవరు నన్ను ఆహ్వానిస్తున్నారు, ఎవరు పరిశుద్ధాత్మ దేవుని వేడుకుంటున్నారు, అందరినీ చూసి ఎవరైతే నిజముగా మొరపెట్టే వారికి, కానీ నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానంటే, ఆయన సమీపంగా వచ్చినప్పుడు ఏ కార్యము చేయకుండా వెళ్ళడు.